ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. పిఎస్యు బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్స్ డ్యూరబుల్, హెల్త్ కేర్, ఫార్మా, ఫైనాన్స్ సెక్టార్లు లాభపడగా అటు ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాలిటీ షేర్లు నష్టపోయాయి. ఇక బులియన్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ ₹1000 నష్టపోయి ₹141,186 వద్ద కొనసాగుతుండగా కేజీ సిల్వర్ 2500 నష్టపోయి ₹2,20,690 వద్ద కొనసాగుతోంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సునీత. సో సత్యనారాయణ గారు, దేశీయ స్టాక్ మార్కెట్లు స్టార్టింగ్ నుంచి మంచి ప్రాఫిట్స్తో స్టార్ట్ అయిన స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు కాస్త లాభాలు ముగిసాయి అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏమైనా నష్టాలు ఏమైనా చూసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఓకే పెద్దగా ఏం లేదు, ఎందుకంటే ఉదయం బాగా పాజిటివ్లోనే ఓపెన్ అయినాయి. ఎందుకు అనేది చూద్దాం. అమెరికా ఏదైతే ఉందో, ట్రంప్ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సుంకాలు మళ్ళీ టోల్ గేట్ అనమాట, టోల్ రుసుము వసూలు చేస్తాం హర్ముజ్ జలసంధి మీద 287 కోట్లు 20% అన్నారు. మళ్ళీ వాళ్ళు ఏంటిది, ప్రపంచ దేశాలన్నీ నాతో చర్చలు జరిపినాయి, ఇప్పుడు ఏం లేదు అని చెప్పేసి అన్నారు. దాంతో మార్కెట్, వరల్డ్ మార్కెట్లు పాజిటివ్లోకి రావటం, మన మార్కెట్లు కూడా పాజిటివ్లోనే రావటం, అన్ని పెరగటం జరిగింది. ఇవాళ బుధవారం వీక్లీ ఎన్ఎస్ ఏదైతే ఉందో ఓపెనింగ్ డే, వీటన్నిటితో కొంచెం పాజిటివ్లోనే ఓపెన్ అయింది. ఇక మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైతే 12:30 నుంచి ఇక ఫాలో అవటం స్టార్ట్ అయింది. అంటే పైనుంచి కిందికి రావటం. ఓవరాల్గా 130 పాయింట్లు, 130.49 బిఎస్సి సెన్సెక్స్ ప్లస్లో క్లోజ్ అయింది. ఎన్ఎస్సి వచ్చి 26.46, నిఫ్టీ 500 వచ్చి 64.46. అంటే పెరిగింది ఎంతో తగ్గిపోయింది అన్నట్టు. నిఫ్టీ బ్యాంక్ వచ్చి బాగా పెరగడం జరిగింది, 295.55. ఐటీ మైనస్లోనే క్లోజ్ అయింది, 192.50. అది ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మిడ్ క్యాప్ 48.60, ఫ్లాట్గా అనుకోవచ్చు. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 339.78 ప్లస్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ 200 వచ్చి 26.31, నిఫ్టీ 100 41.45, నిఫ్టీ స్మాల్ క్యాప్ 54.45, బిఎస్సి 500 వచ్చి 112.77, బిఎస్సి 100 వచ్చి 51 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది. ఈ ఎన్ఎస్సిలో 50లో 25 అంటే అడ్వాన్స్ 25, డిక్లైన్స్ 25, అంటే ఫ్లాట్గా ఉన్నాయి అనేది అర్థం. ఇక తర్వాత బిఎస్సి సెన్సెక్స్లో 30 కంపెనీలు ఉంటాయి, 30లో 18 ప్లస్లో ఉన్నాయి, 12 మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. ఇక మనం చూడవలసింది ఏంటిది అంటే, ఏదైతే అమెరికాలో ఈ బ్రెంట్ ఆయిల్, ఈ ఇరాన్ అమెరికా ఏవైతే జరుగుతున్నాయో అక్కడ సానుకూల వాతావరణం లేదు, కానీ ఈ బ్రెంట్ ఆయిల్ పెరగలేదు, మామూలు న్యూట్రల్ ఉంది. $85.53 ఉంది. ఒక 4-5 రోజుల కిందట $72 ఉంది. ఒక్కసారిగా ఈ ట్రంప్ టర్కీ పర్యటనలో అనౌన్స్ చేయటం, మళ్ళీ ఇరాను వాళ్ళు యుద్ధం చేయటం, ఇవన్నీ జరుగుతుండేటప్పటికి మళ్ళీ నిన్న సుంకాలు అనేటప్పటికి బాగా పెరగటం జరిగింది. నిన్న $89 వరకు కూడా పోయింది. ఇప్పుడు 85.4748, $85 ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం న్యూట్రల్గా ఉండేట్టు. ఈ న్యూట్రల్గా ఉండి రేపు ఉదయానికి ఎలా ఉండొచ్చు అనే దానికి ఏం చేయాలంటే, ఈ బ్రెంట్ ఆయిల్ రేపు ఉదయానికి మళ్ళీ ట్రంప్ కానీ ఇరాన్ వాళ్ళు కానీ ఏం స్టేట్మెంట్ ఇస్తారు, ట్రంప్ మళ్ళీ ఏమంటాడు, దాన్ని బట్టి ఈ బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గిందనుకోండి మార్కెట్ పాజిటివ్లో పెరిగే అవకాశాలు ఉంటాయి. గోల్డ్, సిల్వర్ కూడా కొంచెం మైనస్లోనే ట్రేడ్ అవుతుంది. మీరు అన్నట్టు ₹1,000, ₹3,000 దాకా మైనస్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనకి హైదరాబాద్కి ఈ మార్కెట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే అమెరికా మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్లు గోల్డ్ ఫాలో అవుతాయి. అది ఫ్యూచర్స్ మార్కెట్, అక్కడ అది 995 ప్యూరిటీ ఉంటుంది. రెండోది ఎక్స్పైరీ డేట్లు 1 నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా డేట్లు ఉంటాయి. కానీ హైదరాబాద్లో వచ్చి ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. నిన్న మంగళవారం అమావాస్య, ఆషాఢ మాసం. అందుకని ఇక్కడ చాలా వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నుండి ఆఫర్లు నడుస్తున్నాయి. ఏదైతే గోల్డ్ మీద నో మేకింగ్ అని, నో వేస్టేజ్ అని, గోల్డ్ కానీ ఎవరైతే కొనుక్కోదలుచుకోరో ఆషాఢ మాసం ఆఫర్లు ఉంటాయి. జిఎస్టీ లేకుండా కొన్ని షాపులు వచ్చి తక్కువ జిఎస్టీ, కొన్ని షాపులు వచ్చి నో మేకింగ్, నో వేస్టేజ్ అని, అట్లా కొన్ని ఏంటిది వీకెండ్ ఆఫర్ వస్తే అన్ని 0, అంటే కొన్ని మోడల్స్ పెడతారు ఆన్లైన్లో, అవి బుక్ చేసుకునే వాళ్ళకి ఆఫర్లు చాలా ఉంటాయి. ఇప్పుడు ఆషాఢ మాసం ఆఫర్లు అన్నీ ఉంటాయి అన్నమాట. వరల్డ్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధం లేకుండా
కొన్ని తక్కువలోనే దొరికే అవకాశాలు ఉన్నాయి. ఏది ఫిజికల్గా ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో ఆర్నమెంట్స్ అనుకోండి, ఏదైతే వస్తువు రూపంలో కానీ ఇప్పుడు ఆషాఢ మాసం ఆఫర్లు ఉంటాయి. ఇకపోతే ఇక అమెరికాలో ఒక IBM షేరు ఏదైతే ఉందో అది ఒక్క రోజులోనే బాగా ఫాలో అవటం జరిగింది. అది 6.7 లక్షల కోట్లు అనమాట. IBM ఏదైతే ఉందో ఒకరోజే 25% తగ్గిపోవడం జరిగింది. అది కొన్ని గంటల వ్యవధిలోనే దాని యొక్క మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో $70 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 6.7 లక్షల కోట్ల రూపాయలు సంపద ఆవిరైపోయింది. ఎందుకైంది అంటే ఇది గత 58 ఏళ్లలో IBM బ్రాండ్ అనమాట. ఇప్పుడు ఏదైతే IBM తెలియని వాళ్ళు ఉంటారు, ఐటీలో తెలిసిన వాళ్ళందరూ కూడా, మామూలు వాళ్ళకు కూడా అందరికీ IBM అంటే తెలియదని వాళ్ళు ఉంటారు. అటువంటిది ఒక్కసారిగా 58 ఏళ్లలో పడిపోవటం ఇదే. అంటే వాళ్ళ యొక్క త్రైమాసిక ఫలితాలు రావడం జరిగింది. మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. అమెరికాలో క్యాలెండర్ ఇయరే ఫైనాన్షియల్ ఇయర్. ఎప్పుడైతే క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అవుతుందో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫస్ట్ క్వార్టర్ అవుతుంది, ఏప్రిల్, మే, జూన్ సెకండ్ క్వార్టర్ అవుతుంది. అక్కడ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏదైతే రావడం జరిగిందో దాని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కంపెనీ ఒక అనౌన్స్మెంట్ అంటే వ్యాఖ్యలు చేసింది. దాంతో ఆ యొక్క షేర్లు పతనానికి కారణమైంది అన్నట్టుగా తెలపడం జరిగింది. అంటే వాల్ స్ట్రీట్ ట్రేడింగ్లో IBM ఏదైతే షేర్ విలువ ఉందో ఒక్కసారిగా 25.21% డౌన్ అయ్యి $217.07 పడిపోవటం జరిగింది. దీంతో మార్కెట్ విలువ $70 బిలియన్ ఫాల్ అవటం జరిగింది. ఇది 1968 జనవరి 3 తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది అనమాట. అయితే మనం ఏం చూడాలి అంటే దీని ద్వారా ఈ AIకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అలర్ట్గా ఉండాలనేది ఒకటి. రెండోది, ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది అంటే ఏ షేరు ఎప్పటి వరకు ఎలా ఉంటుంది, నెక్స్ట్ డే ఏం జరుగుతుందో కూడా తెలియదు. IBM లాంటిదే 58 ఏళ్ల తర్వాత ఒక్క రోజులోనే 25% ఫాల్ అయింది. ఇన్నాళ్ళు దాచిపెట్టుకున్న ఏవైతే నిన్నటి వరకు ఉన్న ధర ఏదైతే ఉందో ఒక్కసారిగా వాళ్ళ యొక్క షేర్ వాల్యూ పడిపోయింది. అలానే మన మార్కెట్లు కూడా చాలా వరకు, అందుకనే షేర్ మార్కెట్ అనేది ఎక్కువ శాతం ఏంటంటే బాగా అలర్ట్గా ఉండాలన్నట్టు. అంటే ఉదాహరణకి కంపెనీ అప్పటిదాకా ఒక న్యూస్ ఉంటుంది, బాగానే ఉంటుంది అనుకుంటే ఒక రోజులోనే మొత్తం ఫాల్ అన్న అవ్వచ్చు, లేకపోతే బాగా పెరగనన్న కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మనం చూడవలసింది ఏంటిది అంటే ఇది ఉదాహరణకి చెప్పడమే తప్ప జనరల్గా ఏంటంటే మళ్ళీ తర్వాత కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఇటువంటివన్నీ ఆపర్చునిటీ కింద. IBM చాలా ఓల్డ్ కంపెనీ, కానీ ఒకసారిగా 25% పడితే మళ్ళీ కోలుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు పడింది అనేది తెలుసుకొని వాల్యూ ఉంది అనుకోండి కొనుక్కోవటం అనేది ఉత్తమం. అంటే చెప్తున్నాయి ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య ఏదైతే రాబోయే కాలంలో ధరలు పెరుగుతాయని ఆందోళనతో సర్వర్లు అనుకోండి, ఈ స్టోరేజ్ వ్యవస్థలు, నెట్వర్క్ పరికరాలు, ఈ మెమరీ చిప్లు కొనుగోళ్ళకి ఎక్కువ మొగ్గు చూపినాయి. దాంతో IBM ఉత్పత్తులకి గిరాకీ తగ్గింది అనేది వార్త అనమాట. దాంతో ఈ షేర్లు పడిపోయింది అనేది వాళ్ళ యొక్క అంటే ఇన్ఫర్మేషన్ ఇది అనమాట. ఇక మనం చూడవలసింది గోల్డ్, సిల్వర్ అయితే ఇన్వెస్ట్మెంట్కి ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు. సో మొత్తం మీద అయితే Q1 రిజల్ట్స్ సీజన్ కాబట్టి దానికి సంబంధించి ఆ రిజల్ట్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.